ఇప్పుడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరంతోనే మనం ఈ శ్రీరామనవమి శోభయాత్రని ప్రారంభం చేస్తున్నాము. ఈ సంవత్సరం 6వ తారీఖు వస్తుంది, సండే. చాలా అది మనకు లక్కీ డే అనుకోండి. అది ఈ సంవత్సరం కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మన శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొనికి వస్తున్నారు. కానీ ఈ శోభయాత్ర అంటే ప్రతి సంవత్సరం చాలా శాంతిపూర్వకంగా మన శోభయాత్ర మనం తీస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న కొట్లాట కాకుండా మనం శోభయాత్రని తీస్తున్నాం. కానీ పోయే సంవత్సరం కూడా లాస్ట్ మూమెంట్ లో పోలీస్ అధికారులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు. అనవసరం, అసలు ఎవరు మాట విని పోలీసులు మా పర్మిషన్ క్యాన్సిల్ చేసినారు అర్థమైతే లేదు. కానీ ఎంఐఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి ఆర్డర్ వచ్చిందేమో, అందుకోసం శ్రీరామనవమి శోభయాత్రని పోయే సంవత్సరం వాళ్ళు క్యాన్సిల్ చేసినారు రైటింగ్ గా. కానీ ఈ సంవత్సరం మా పెద్దోళ్ళందరూ మనకు ఎందుకు అవసరం, పర్మిషన్ ఎందుకు మనకు, ఇది మన దేశం, ఇది మన హిందూ దేశం. మన హిందూ దేశంలో మన ఫెస్టివల్ మనకు జరుపుకోనికి శోభయాత్ర తీయడానికి ఎవరు పర్మిషన్ మనకు అవసరం లేదు. వితౌట్ పర్మిషన్ ఈ సంవత్సరం మనం శోభయాత్ర తీస్తాం. మా అధికారులు చెప్తున్నారు, అందుకోసం ఒక పర్మిషన్ కాపీ కూడా మనం పెట్టలేదు. ఈ సంవత్సరం వితౌట్ పర్మిషన్ మనం శోభయాత్ర తీస్తున్నాం. అదేవిధంగా ఈ శోభయాత్రలో మనం ఒక సంకల్పం తీసుకుందాం. ఇప్పుడు మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి ఉన్నది. ఆ సమాధిని కూల్చడానికి మహారాష్ట్ర హిందువులు రెడీ ఉన్నారు. ఒకవేళ అవసరం పడితే మన తెలంగాణ నుంచి కూడా లాక్స్ ఆఫ్ రామ భక్తులు మనం మహారాష్ట్ర వెళ్దాం, సంభాజీ నగర్ వెళ్దాం, అదే ఔరంగజేబు సమాధిని కూల్చేద్దాం. ఎందుకంటే ఆ ఔరంగజేబు సమాధి మన భారతదేశంలో ఎక్కడ కూడా ఉండకూడదు. ఆ సమాధిని తీసి ఏదైనా సముద్రంలో మనం పాడేద్దాం. ఆ ఒక్క సంకల్పం మనం తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశాన్ని హిందూ రాష్ట్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చేస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఈ ఎలక్షన్ అయిపోయింది కదా, 3వసారి ప్రధానమంత్రి మోదీ గారు అయిపోయినారు కదా. ఇప్పుడు మోదీ గారికి మనం చెప్తాం, మోదీ గారు 4వసారి మీరు ప్రధానమంత్రి అవుతున్నారు. కానీ మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టండి, కాశీ మథుర, దాని తర్వాత భారతదేశం హిందూ రాష్ట్రం చేస్తాం. అది కూడా మేనిఫెస్టోలో వేస్తే చాలా బాగుంటుందని మనమందరం సోషల్ మీడియా పరంగా మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ నేను ఛాలెంజ్ చేస్తున్నాం, వచ్చే ఎలక్షన్ కాశీ మథుర హిందూ రాష్ట్రం దానిపైననే జరుగుతుంది. మీరు చూస్తారు, అందరు కూడా చూస్తారు. అదేవిధంగా ఇవాళ ఒక అయోధ్య అంటే అయోధ్యలో భవ్యమైన రాముడి గుడి కడితేనే ఈ ఔరంగజేబు కొడుకులు, ఆ బాబర్ కొడుకులు పరేషాన్ ఉన్నారు. ఇప్పుడు ప్రారంభమైంది రామ మందిరం తర్వాత కాశీ మథుర తర్వాత ప్రతి ఒక్క మా గుళ్ళు పడగొట్టి వీళ్ళు ఎక్కడెక్కడ కట్టినారు కదా ఆ బాబ్రీ మస్జిద్, ప్రతి ఒక్క బాబ్రీ మస్జిద్ కూల్చి భవ్యమైన మన గుడి మనం కడుతున్నాం. ఆ సంకల్పం కూడా మనం తీసుకుందాం. ఇంకా ఎవరిదైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు. ఎవరైనా లేచినప్పుడు చెప్పమ్మా. క్రిస్టియన్ వాళ్ళది ఒకటి మత మార్పిడి జరుగుతుంది మన తెలంగాణలో చాలా విధంగా. చెప్పు. हर साल अपने रैली में जो छत्रपति शिवाजी महाराज की मूर्ति रहती है, उसके साथ मैं ये भी चाहता हूँ कि गुरु गोविंद सिंह जी की और महाराणा प्रताप जी की मूर्ति आप लगाएं तो अच्छा रहेगा हमारे। गुरु गोविंद सिंह जी की कहीं पर भी मूर्ति नहीं बनी हुई है और लगा भी नहीं सकते वो। बैनर रहेगा तो भी चलेगा। नहीं, वो एक बहुत बड़ा लिटिगेशन हो जाएगा, क्योंकि हमारे सिख भाई उस अलाउ नहीं करते. हमने लगभग 4 साल पहले उनको पूछा था. 4 साहिबजादे. बट ये जो अपने रैली में जो भीड़ भाड़ में जो चोरियां हो रहे हैं, मोबाइल से लेके अंगूठी से लेके चेन से लेके सब अपने वाले, तो उनका नुकसान ना हो, इस वजह से मैं ये बात बता रहा हूँ कि समझिए आपकी बात. देखिए, पिछले साल लगभग 300 मोबाइल चोरी हुए. పోయే సంవత్సరం 300 పైన మొబైల్ దొంగతనమైంది శ్రీరామనవమి శోభయాత్రలో. మేము పోలీస్ అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, కొద్దిగా ఈ దొంగలు ఎవరు ఆల్రెడీ మీ దగ్గర లిస్ట్ ఉంటుంది. శ్రీరామనవమి రోజు ఆ దొంగలకి పోలీస్ స్టేషన్లోనే పెట్టాలని నా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్. అదేవిధంగా పెట్టాలి రేపటి. ఇప్పుడు రంజాన్ ఉంటే హిందువులు రౌడీ షీటర్ని లోపల పెడతారు.
ఏదైనా మన గణేష్ ఫెస్టివల్ మన హిందువులకు రోడ్ ఇచ్చడానికి లోపల పెడతారు. ఇప్పుడు మా శ్రీరామనవమి శోభయాత్రలో ఆ దొంగలకి ఎందుకు ఫ్రీ ఇడుస్తారు? వాళ్ళు కూడా వన్ డే గురించి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అట్లాంటి హిందువులు మనకు అవసరం లేదు, అట్లాంటి హిందువులు మాకు అవసరం లేదు. మన హిందూ ఫెస్టివల్లో శ్రీరామనవమి శోభయాత్రలో అరే మంచిగా ఆ శోభయాత్రలో పాల్గొనండి, కానీ దొంగతనం చేయడానికి వస్తున్నారు. అట్లాంటి వ్యక్తులు అవసరమా? మనకు అవసరం లేదు. అందుకోసం పోలీస్ అధికారికి మనం ఈ సబ్జెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి, ఇప్పుడు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, రాజస్థాన్ నుంచి, వేరే వేరే స్టేట్ నుంచి కూడా ఇప్పుడు ఈ వాలంటీర్ మీటింగ్కి ప్రత్యేకంగా వాళ్ళు వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు. जैसे बहुत सारे कार्यकर्ता महाराष्ट्र, कर्नाटक, राजस्थान से भी आए हुए, छत्तीसगढ़ से भी आए हुए, जितने भी कार्यकर्ता जो बाहर से आए इस वॉलंटियर मीटिंग में, जितने भी हैं उनका बहुत बहुत धन्यवाद. ओह, गुजरात से आए, बहुत सुंदर. अब आप रहेंगे रामनवमी तक? रामनवमी तक कंटिन्यू किया। अरे वाह, बहुत अच्छे. बिलोली, आपको एक बार आने नहीं दिए थे, लेकिन आप एक बार जरूर आना। एक बार आपको रोके थे। जैसा मैं बिलोली का प्रोग्राम देता हूँ ना, प्रोग्राम लगाने वाला मैं पुलिस वाले अंदर डाल देते हैं. एक बार बहुत और एक लास्ट टाइम मैंने देखा अपना जो जहाँ पे वो मस्जिद के सामने अपना गाड़ी रुकता है ना, वहाँ पे मैंने एक चीज़ नोट किया कि आई थिंक 4-5 लोग ऐसे मुस्लिम पीपल्स थे जो टोपी पहन के जानबूझ के, जैसा आपने उसमें मेंशन किया जाता है कि वो दिन खास करके ध्यान रखना है कि ये चीज़ की प्रॉब्लम ना हो, बट मैंने ये चीज़ नोट किया था क्योंकि मैं